అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుతిశ్రీ వ్లాగ్స్. ముందుగా అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం, నైవేద్యం, పూజ, బాల పూజ నేను మా ఇంట్లో ఎలా చేశానో చూసేయండి. ఈ వీడియోను చూస్తూ దసరా గురించి, బాలా త్రిపుర సుందరి దేవి గురించి కూడా తెలుసుకుందాం. దసరా అంటేనే దుర్గాదేవి నవరాత్రులు. ఇవి 9 రోజులు జరుపుకునే పండుగ. 10వ రోజు విజయదశమి జరుపుకుంటాం. ప్రతిరోజు అమ్మవారిని వేర్వేరు రూపాల్లో పూజిస్తారు. ఇది దేవికి మనం గౌరవం, భక్తి చూపించే సమయం. దసరా అంటే చెడు పైన మంచి గెలిచిన రోజు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, నైవేద్యం, వ్రతాలు చేస్తారు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తారు. అంటే అమ్మవారు బాల రూపంలో ఉంటారు. ఈరోజు చిన్నపిల్లలకి బాల పూజ చేస్తారు. అలాగే నేను మా పాపకి కూడా బాల పూజ చేశాను. ఆ పిల్లలలో బాలా త్రిపుర సుందరిని చూసి వాళ్ళే బాలా త్రిపుర సుందరిగా భావించి పూజ చేస్తాం. నిర్మలత్వం, ఆధ్యాత్మికతకు ఆరంభం అనే సంకేతంగా ఈ రూపం ఉంటుంది. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన పాప విమోచనం, జ్ఞానం, సద్గుణాలు కలుగుతాయని విశ్వాసం. ఈ పూజలో బాలా త్రిపుర సుందరి దేవి మంత్రం, అష్టోత్తర శతనామావళి, పాటలు పఠించటం జరుగుతుంది. అమ్మవారి చేతిలో ఉన్న పుస్తకం మనకి జ్ఞానాన్ని సూచిస్తుంది. బాలా త్రిపుర సుందరి దేవి మరొక చేతిలో జపమాలను ధరించి ఉంటుంది. అమ్మవారికి నేను పులిహోరని నైవేద్యంగా సమర్పించాను. మన అందరికీ ఆ బాలా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కలగాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుందాం.
బాల పూజలో ముందుగా నేను మా పాపకి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ, గంధం, పూలు, గాజులతో అలంకరించాను. డ్రెస్, తాంబూలం, పండ్లని కూడా ఇచ్చాను. ఇదే కాదండి, వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు కూడా ఇవ్వచ్చు. చివరిగా ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. అంతేకాకుండా ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని ఉండండి. అలా చేయటం వల్ల నేను పెట్టే వీడియో మీ వరకు త్వరగా చేరుతుంది. Please do like, share and subscribe. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.